హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సత్య. నా ప్రిపరేషన్లో భాగంగా నాకు తెలిసిన ఒక చిన్న షార్ట్ కట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నచ్చితే మీ కామెంట్ని బట్టి ఇలా కంటిన్యూ చేద్దాం. బాగుందా లేదా అనేది చెప్పండి. సో ఇందులో ఇక్ష్వాకులు ఎగుమతులు దిగుమతులు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా చిన్న ట్రిక్ పెట్టేసుకున్నాను నేను. సో ఇక్ష్వాకులు అంటే ఏంటంటే, ఇక్షు అంటే చెరుకు గడ. సో చెరుకు అనేది మ్యాక్సిమం ఇంట్లో ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు పండగల టైంలో సో దేవుని దగ్గర పెట్టడానికి యూజ్ చేస్తారు. ఆ టైంలో దేవునికి చెరుకుతో పాటు ఇంకేమేమి యూజ్ చేస్తాం అనేది సో సింపుల్గా తెలుసుకోవచ్చు. మనం గంధాన్ని యూజ్ చేస్తాం. సో దేవుడికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి, వస్త్రాలు పెడతాం, కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఒక ఐరన్ రాడ్ కావాలి. అలాగే దేవుడి విగ్రహాన్ని బంగారంతోనో లేకపోతే వెండితోనో పెట్టి పూజిస్తారు. ఒక గాజు గ్లాసులో గాజు గ్లాసులో పానకం, ఇప్పుడు రాముల వారికి ఇలాంటి సో పూజ చేసేటప్పుడు పానకాలు పెడతారు. సో ఓకేనా. సో నెక్స్ట్ తమలపాకు పెడతారు, సో స్వీట్లు పెడతారు. సో ఇవే మనకి ఈజీగా చూడండి. సో గంధం అన్నాను, సుగంధ ద్రవ్యాలు, దేవుడికి వస్త్రాలు పెడతాం, నూలు వస్త్రాలు, కొబ్బరికాయ కొడతాం. సో అది కొట్టడానికి ఐరన్ రాడ్, సో కొబ్బరికాయ, ఇనుము. సో ఇవన్నీ కూడా మనకి ఇక్ష్వాకుల కాలంలోని ఎగుమతులు. అలాగే దేవుడిని పూజించేటప్పుడు బంగారం, వెండి ప్రతిమలను పూజిస్తాం. సో గాజు గ్లాసులో పానకం వేస్తాం. సో బంగారము, వెండి, గాజు సామాగ్రి, మత్తు పానీయాలు, ఇవన్నీ కూడా దిగుమతులు అనమాట. అలాగే వీరి కాలంలో దేవునికి తమలపాకు స్వీట్లు కూడా పెడతాం కదా. సో తమలపాకులు, సో మనకి 2 రకాల శ్రేణులు ఉండేవారు వీళ్ళ కాలంలో. తమలపాకులు వ్యాపారం చేసేవారిని పర్ణిక శ్రేణి అని, అలాగే మిఠాయిలు వ్యాపారం చేసే శ్రేణిని పూసిన శ్రేణి అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ దేవుడిని పూజిస్తున్నాం అంటే రాముడిని అండి. సో కాబట్టి రోమ్ అని రాసుకున్నాను. ఏంటి, సో వీళ్ళు వ్యాపారం రోమ్తో చేసేవారు. అది కూడా కొంచెం తగ్గింది. రోమ్తో వ్యాపారం వీళ్ళ కాలంలో తగ్గింది. వీళ్ళ వాటర్ రేవులు చూసుకుంటే బరుకచ్చ, కళ్యాణి, సోపార, మచిలీపట్నం. వీటికి కోడేం లేదు, జస్ట్ మనకి పశ్చిమ వైపు ఇవన్నీ ఉంటాయి, మచిలీపట్నం తూర్పున ఉంటాయి. సో బరుకచ్చ, కళ్యాణి, సోపార, మచిలీపట్నం. టార్గెట్ 75 డేస్. ఈ కాన్సెప్ట్లో భాగంగా 75 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయాలనేది నా టార్గెట్ అండి. సో ఎవ్రీ 15 డేస్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక యూనిట్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. సో నాకు ఇలా తెలిసినవి ఏవైనా షార్ట్ కట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అడ్వైజెస్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. ఇలా కంబైన్డ్గా చదివి గ్రూప్ 2 జాబ్ కొడదాం. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఏమైనా బాగుందా ఏదనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే బాగుంది అంటే ఇలాగే నాకు తెలిసినవి ఏమైనా చెప్దామని. అలాగే రేపు ఒక వీడియో చేస్తాను ఎలా చదువుతున్నాను ఏంటి అనేది. సో దాన్ని బట్టి వీలైతే ఆ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ కూడా ఇలా అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ ఎవరూ లేరు అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి నేను చెప్పను. ఎందుకంటే సో ఏదైనా సరే జెన్యూన్గా రావాలి. నా వీడియోలు ఏమైనా మీకు నచ్చుతున్నాయి, సో యూజ్ అవుతాయి అనుకుంటేనే మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏమైనా చేయండి. సో బట్ కామెంట్ అయితే మాత్రం చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, దీన్ని రీచ్ చేయండి. అసలు ఇది బాగుందా, బాగాలేదా, వరస్ట్గా ఉందా, ఈ ట్రిక్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా అనేది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ నేను ఏం వీడియో చేయాలో నాకు కొంచెం ఐడియా ఉంటుంది. సో మీ అడ్వైజ్లా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టార్గెట్ 75 డేస్. దిస్ ఈజ్ సత్య. థ్యాంక్ యూ వెరీ మచ్.